ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు అందరికీ ప్రత్యేకమైన స్వాగతం. ప్రియులారా, నేటి దినమున క్రైస్తవ సమాజం అంతా కూడా పెంతెకొస్తు పండుగను జరుపుకుంటూ ఉంటుంది. పెంతెకొస్తు పండుగ సంఘ ప్రారంభానికి నాంది. ఈ దినమునే సంఘము ప్రారంభించబడింది. వాస్తవానికి ఈ పెంతెకొస్తు అనేది దేవుడు ప్రవచనాల రూపంలో చెప్పగా ఆ ప్రవచన యొక్క నెరవేర్పే పెంతెకొస్తు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవనులు దర్శనములు చూతురు. సుమారు 700 సంవత్సరాలు పూర్వము ప్రభువు తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా ఈ మాట ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి దేవుడు చెప్తున్న మాట అంటే, సర్వజనుల మీదను. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అనేది అందరికీ ఇవ్వబడలేదు. కొందరికి మాత్రమే, ప్రత్యేకించబడిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడింది. అందున పరిశుద్ధాత్మ అనే వరము కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి, కారణాలను బట్టి మాత్రమే ఇవ్వబడింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు అందరికీ చేరాలి. సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని ఏదైతే దేవుని ఉద్దేశం ఉన్నదో ఆ ప్రణాళిక ఈ దినమున, పెంతెకొస్తు దినమున నెరవేర్చబడింది. ఆ నెరవేర్పుకు కేవలము దేవుని ఉద్దేశం మాత్రమే కాక మనిషి యొక్క సిద్ధపాటును కూడా మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో చూడగలం. ప్రభువు ఆరోహణమైన తరువాత 120 మంది ఆ మేడ గదిలో 10 దినములు కనిపెట్టగా దేవుడు వారి యొక్క సిద్ధపాటును గూర్చి, వారి సిద్ధపాటును గమనించి, ఇదిగో ఆ ప్రవచన నెరవేర్పును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి కేవలము దేవుని ఉద్దేశం మాత్రమే కాక మనిషి యొక్క సిద్ధపాటు కూడా ఈ కార్యానికి, కార్యరూపం దాల్చడానికి అది కారణమైంది. మన జీవితంలో కూడా దేవుడు మనలను ఆత్మచేత దర్శించాలి, మనము ఆత్మచేత నింపబడాలి అనేది దేవుని ఉద్దేశం. సర్వజనులలో మనము కూడా ఉన్నాం. ఈ పెంతెకొస్తు మన జీవితంలో వారి అనుభవం మాత్రమే కాక మన అనుభవముగా కూడా మారాలి. అట్టి అనుభవం దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆత్మచేత దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ పెంతెకొస్తు దినమున ప్రభువా, మేమందరము కూడా నీ ఆత్మచేత నింపబడే వారముగా ఉండి నాయన, ఆత్మ ద్వారా నడిపించబడే వారముగా మమ్మల్ని మారుస్తారని నమ్మచ్చు. ఈ యొక్క చక్కని నాయన ఉద్దేశము చేత మీరు ఏదైతే పంపించి ఉన్నారో ఆత్మను, ఆత్మ నింపుదల మేము పొందుకొని ప్రభువా, ఈ లోకంలో నిన్ను గూర్చి ప్రకటించే వారముగా, సాక్షులముగా నిలవబడే కృప మాకు ఇస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఆత్మను పొందుకొని దేవునికి సాక్షులముగా ఉందముగాక. ఆమేన్.